గతేడాది అక్టోబర్ 23న ఆశిరెడ్డిపల్లిలో మేడిపల్లి రమేష్ అనే వ్యక్తి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను కనుగొని అతనికి అప్పజెప్పినట్లు టేకుమట్ల ఎస్ఐ ప్రసాద్ అన్నారు. సిఐఆర్ పోర్టల్లో మిస్ అయిన ఫోన్ వివరాలు నమోదు చేసుకుంటే మొబైల్ ఫోన్ను ట్రేస్ చేసి ఎక్కడ ఉందో తెలుసుకోవడం జరుగుతుందని ఎస్ఐ ప్రసాద్ అన్నారు. మేడిపల్లి రమేష్ అనే వ్యక్తి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను కనుగొని అతనికి అప్పజెప్పినట్లు ఎస్ఐ తెలియజేశారు. సిఐఆర్ పోర్టల్ ద్వారా ఒక మొబైల్ లాస్ అయిన మొబైల్ని దొరకబట్టడం జరిగింది. 23 అక్టోబర్ 2023లో మేడిపల్లి రమేష్ ఆశిరెడ్డిపల్లి అనే గ్రామస్తుడు తన బాబును హైదరాబాద్కు డ్రాప్ చేయడం వరకు టేకుమట్ల బస్ స్టాండ్కి వచ్చి అక్కడ మొబైల్ లాస్ కావడం అంటే మిస్ప్లేస్ కావడం జరిగింది. అటు మిస్ప్లేస్ అయిన మొబైల్ను సిఈఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా పోర్టల్ ద్వారా ఆయన లాగిన్ అయ్యి అతని డేటాను మొత్తం చెప్పడం జరిగింది. దాంతో ఈ మొబైల్ ఆన్ కాగానే మొబైల్ ట్రాకర్ ద్వారా జీపీఎస్ లొకేషన్ ద్వారా ఈరోజు మొబైల్ను తీసుకొచ్చి అతనికి అప్పగించడం జరిగింది. అట్లాగే మండల ప్రజలందరూ కూడా తెలియజేయమనగా విలువైన మొబైల్ను ఎవరైనా లాస్ అయినప్పుడు కానీ మిస్ప్లేస్ అయినప్పుడు కానీ సిఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి వారి యొక్క వివరాలను నమోదు చేస్తే ఆ మొబైల్ ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతుందో అప్పుడు జీపీఎస్ లొకేషన్ ద్వారా మొబైల్ ట్రాకర్ ద్వారా తీసుకొచ్చి ఇవ్వబడుతుంది. 5 నెలల క్రితం పోయిన ఫోన్ దొరికినందుకు ఆనందంగా ఉందని మేడిపల్లి రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 23 తారీఖు ఉదయం 5:30కు ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. 24 తారీఖు నాడు మీ సేవ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో వాళ్ళు దొరకబట్టి నాకు ఇవ్వడం జరిగింది. సిఐఆర్ యాప్ ద్వారా నాకు దొరకబట్టి ఇచ్చినందుకు టేకుమట్ల పోలీస్ స్టేషన్లకు కృతజ్ఞతలు. నాకు